ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో యేసులో రక్షణ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడతాకి యేసయ్య ఇచ్చిన అవకాశం బట్టి యేసయ్యకి మహిమ కలుగుగాక. మీరు బాగున్నారండి. ఈరోజు ఒక ప్రత్యేక వాక్యాంశం ద్వారా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజున వాక్యాంశము, మనము దేనికి దాసులుగా ఉంటున్నాం? ప్రతి క్రైస్తవుడు వేసుకోవాల్సిన ఒక ప్రశ్న, మనము దేనికి దాసులుగా ఉంటున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 ప్రకారము మనము క్రీస్తు దాసులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం క్రీస్తునకు దాసులుగా ఉండాలి. చూడండి, సాధారణంగా పేర్లు వింటూ ఉంటాం కదా, ప్రభుదాస్ అని, క్రీస్తు దాస్ అని, అలాగే యేసు దాస్ అని, అలాగే రకరకాల పేర్లు మనం వింటూ ఉంటాం. అయితే ఆ పేర్లు పెట్టుకోవద్దని అంటలేదు, కానీ ఆ పేర్లు మనం అనేకసార్లు వింటూ ఉంటాం. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా వాస్తవానికి ఎఫెసీయులకు రాసిన 6 ప్రకారము మనందరూ క్రీస్తు దాసులము. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నిజంగా మనం క్రీస్తు దాసులుగా ఉంటున్నామా, లేదంటే యేసయ్యకి దాసులుగా ఉంటున్నామా? ప్రతి క్రైస్తవుడికి వేసిన ఒక ప్రశ్న, ఒక సవాలుతో కూడిన ప్రశ్న, ఈరోజు నిజంగా మనం క్రీస్తుకు దాసులుగా ఉంటున్నామా, యేసయ్యకి దాసులుగా ఉంటున్నామా, లేదంటే వేటికి మనం దాసులుగా ఉంటున్నాం? ఒకవేళ యేసయ్యకి దాసులుగా లేము, లేదంటే మనం వేటికి దాసులుగా ఉంటున్నాం అనేది ఈరోజు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు యేసయ్యకి దాసులుగా ఉండాల్సిన క్రైస్తవులైన వారు, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఆయనకి దాసులుగా, ఆయనకి ఇష్టలుగా జీవించాల్సిన వారు ఈరోజు అలా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారని ఆలోచన చేస్తే, రోమిలికి రాసిన పత్రిక 6:17 ఆఖరిలో మనం చూస్తాము, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైతిమని ఇందుకు దేవునికి స్తోత్రం కలుగాక. చూసారా, దేనికి మనం లోబడుతున్నామో దానికి దాసులమని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు మనం దేనికి లోబడుతున్నాం? అంతకుముందు యేసుక్రీస్తు సొంత రాష్ట్రంగా అంగీకరించక మనకు ముందు మనందరూ కూడా పాపానికి దాసులుగా ఉన్నవాళ్ళం. మనమందరూ కూడా మనలో చాలామంది పాపానికి దాసులుగా ఉన్నవారే. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో. పాపమునకు దాసులమైన మనము ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకుని దేవుని వాక్యానికి మనం అప్పగించుకుని, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి, దేవుని వాక్యానికి మనం లోబడి మనం ఏం చేసామంటే హృదయపూర్వకంగా ఆ వాక్యానికి లోబడిన వారుగా ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి మనము పాపానికి దాసులుగా ఉన్న మనము ఆ వాక్యానికి మనం అంగీకరించి, వాక్యానికి లోబడి మనము నీతికి దాసులుగా మనం మార్చబడ్డాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పూర్వము పాపానికి దాసులుగా ఉన్న మనము నీతికి దాసులుగా, అంటే నీతిమంతుడైన దేవునికి దాసులుగా, నీతికి దాసులుగా మనం దేవుడు తీర్చినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి రోమా సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేనికి మనం అప్పగించబడతామో దానికి మనం దాసులము, దేనికి మనం లోబడతామో దానికి మనం దాసులమని వాక్యం సెలవిస్తుంది. అయితే పూర్వం పాపముకు దాసులుగా ఉన్న మనము దేవుని వాక్యానికి లోబడిన వారి తర్వాత, దేవుని వాక్యము ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకున్న తర్వాత, అంటే వాక్యం ద్వారా మనం సరిచేయబడిన తర్వాత, మనము పాపానికి దాసులుగా ఉన్న మనము మన పాపాలు ఒప్పుకుని యేసు రక్తంలో కడగబడిన తర్వాత, మన పశ్చాత్తపడి మన అతిక్రమాలు విడిచిపెట్టి యేసయ్య వాక్యానికి అంగీకారంగా మనం అప్పగించిన తర్వాత, మనందరూ కూడా యేసు రక్తంలో కడగబడిన తర్వాత, మనము ఇప్పుడు పాపానికి మనం దాసులం కాదు కానీ నీతికి దాసులుగా ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు. ఆయన నీతిమంతుడిగా మనం తీర్చిదిద్దాడు. అంటే మన నీతిని బట్టి కాదు. ఎలా నీతిమంతుడు తీర్చిదిద్దబడ్డాం అంటే యేసయ్య వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, విశ్వసిస్తున్నారా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా కదా. మరి మనము మన క్రియని బట్టి కాదు నీతిమంతుడిగా తీర్చబడింది, దేవుణ్ణి విశ్వసిస్తాం వల్ల, కృపచేత మనం నీతిమంతుడిగా ఆయన వాక్యాన్ని అంగీకరించి విశ్వసిస్తాం వల్ల ఆయన కృపచేత నీతిమంతుడిగా మనము తీర్చబడ్డాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నట్టే పాపానికి దాసులుగా ఉన్న వాళ్ళు చూస్తున్నాం కదండి. పాపానికి దాసులు అయిపోయిన వారు ఈరోజు చాలామంది లోకంలో మనం చూస్తున్నాం కదా. త్రాగుడికి దాసులైన వారు, సిగరెట్కి దాసులైపోయిన వారు, డ్రగ్స్కి దాసులైపోయిన వారు, అశ్లీల చిత్రాలకు దాసులైపోయిన వారు, రకరకాల వ్యర్థంగా సినిమాలు సీరియల్స్కి చూస్తూ సమయాన్ని పోనిస్తూ దానికి దాసులైపోయిన వారు ఎంతోమంది చూస్తున్నాం. ఈరోజు పెద్దమైన బెట్టింగ్స్కి, పబ్జీ గేమ్స్కి ఈరోజు దాసులైపోయిన వారు ఎంతమంది లేరండి. యేసుకు దాసులుగా ఉండాల్సిన వారు చాలామంది పాపానికి దాసులుగా అయిపోతున్నారు. అయితే భయంకరమైన విషయమైంది. అది వాక్యం ఎంతగా ఖండిస్తుంది. చూడండి, 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతున్నాడు, దాస్యం అయిపోతున్నాడు, దాసులుగా మారిపోతున్నాడు. చూడండి, అది తాగపోతే, అది లేకపోతే
మరి ఆయన ఉండలేని పరిస్థితి అండి. ఆలోచన చేసినట్లయితే ఆ షుగర్ వచ్చిన వ్యక్తి ఆ యొక్క షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అయితే ఆయన బాడీలో మరి రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుందో, అలాగే ఈ వ్యక్తి కూడా దానికి దాసులు అయిపోతారు. ఆ సిగరెట్కి దాసులు అయిపోయి కొంతమంది అయితే అరగంట తాగేవాళ్ళు, మరి గంటకు ఒకసారి సిగరెట్ తాగేవాళ్ళు. చాలామంది రోజుకు 30 పైగా సిగరెట్లు తాగేవాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉంటాం. వారికి దానికి బానిసలు అయిపోయారు. శరీరము పాడైపోతుంది, డ్రగ్స్కి బానిస అయిపోయిన వాడు చూడండి. అది లేకపోతే శరీరం అంతా కూడా ఇదైపోయి ప్రియరా బానిసలుగా దానికి ఎడిక్ట్ అయిపోయిన వారు చూడండి. చాలామంది యవనస్తులు డ్రగ్స్కి బానిస అయిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారి గురించి చూస్తున్నాం. మరి మందుకు అలవాటు అయిపోయి భయంకరంగా తాగుడు, సారాకి, బ్రాందికి, విస్కీకి అలవాటు అయిపోయి భయంకరంగా వారి జీవితాలు అపవిత్రపరుచుకుంటూ వారి డబ్బు నాశనం చేసుకుంటున్నారు, శరీరం నాశనం చేసుకున్నారు, మరి పరుగు పోతుంది, అంతా నష్టం వస్తుంది. చివరికి వారు అంతా కోల్పోయి చివరికి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది చూస్తున్నాం. ప్రాణాలు కోల్పోతున్నవారు చూడండి. ఎంత పుష్టిగా ఉన్న వ్యక్తి సన్నగా అయిపోయి నీరసించిపోయి శరీరంలో కిడ్నీలు, ఊపిరితిత్తులు, అవయవులన్నీ కూడా ఒక్కొక్కటిగా తినివేస్తూ పాడైపోయి తర్వాత చివరికి రోగాలు బారినపడి కుటుంబానికి, బిడ్డలకి అన్యాయం చేసి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? పాపానికి దాసులైన వారు. పాపానికి సిగరెట్ కావచ్చు, బ్రాందీ కావచ్చు, విస్కీ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అశ్లీల చిత్రాలు కావచ్చు, వ్యర్థమైన మరి అక్రమ సంబంధాలు, వ్యర్థమైన మరి వ్యభిచారానికి, అక్రమ సంబంధాలకి బానిస అయిన వారు ఎంతోమంది చూస్తాం. చూడండి, అలా అక్రమ సంబంధం బానిస అయిపోయి ఆ పాపానికి బానిస అయిపోయి చివరికి ఎయిడ్స్ అని ఆ వ్యాధిని తెచ్చుకుని శరీరాన్ని పాడు చేసుకుని అర్ధాంతరంగా మరి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది చూస్తూ ఉంటామండి. వారు వెళ్ళలాని చోట్లకు వెళ్ళి, పరాయి స్థితి దగ్గరికి వెళ్ళి, వెదరాని చోట్లకు వెళ్ళి శరీరాన్ని అపవిత్రపరచుకుని మరి మంచి యవన ప్రాయంలోనే వారు ఎయిడ్స్కి బానిస అయిపోయి ఎంతోమంది అర్ధాంతరంగా వారి జీవితాలు రోగాలు బారిన పడి చివరికి కొద్ది కాలంలోనే వారు చనిపోతున్న పరిస్థితి చూస్తున్నామండి. కారణం ఏంటంటే పాపం ఏం చేస్తుందంటే పాము లాంటిది. మొట్టమొదటిగా పాపము మన కోరిక తీరుస్తుంది, తర్వాత తన కోరిక తీర్చుకుంటూనే ఉంటుంది, ఇక అడుగుతుంటుంది ప్రియరా. ఇక దాన్ని విడిచిపెట్టాలన్నా సరే నీటిలోకి దిగిన తర్వాత మొసలు ఎలా అయితే అది విడిచిపెట్టదో దాన్ని దాని నుంచి విడుదల పొంది రావటం ఎంత అసాధ్యమో, ఒకసారి ఒక డ్రగ్కి కానీ, ఒక పాపానికి కానీ, ఒక వ్యసనానికి కానీ ఎడిక్ట్ అయిన తర్వాత, బానిస అయిన తర్వాత దాని నుంచి విడుదల పొందడం కష్టమైంది. అందుకే అన్నాడు బానిస అంటే కాడి కింద ఉంచేది. బానిస అంటే అర్థం ఏంటి? కాలు కింద పెట్టి అది వేయటం అనమాట. అంటే తొక్కి వేసినట్లుగా. అంటే మరి కాలు దగ్గర పని, బానిస ఎక్కడ ఉంటాడు? కాలు దగ్గర పని ఉంటాడు. పనివాళ్ళ యజమాడు కాలు దగ్గర పని, ఏది చెప్తే యజమాడు అది చేయటమే బానిస యొక్క పని. కాలు దగ్గరే ఉంటాడు, లోబడి ఆ యజమానికి లోబడి యజమాని చెప్పింది చేస్తూ ఉండే బానిస పని. కాలు దగ్గరే ఉండి అణిచివేసే తత్వం అండి బానిసత్వం అంటారు. మరి భారతదేశం కూడా 1947 సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ యొక్క బానిసత్వం కింద నలిగిపోయి స్వతంత్రం లేకుండా ఉన్న పరిస్థితిలో ఎంతోమంది స్వతంత్ర వీరులు పోరాటం ప్రతి వల్ల మనకి దేశానికి స్వతంత్రం రావడం జరిగిందండి. ఎంతోమంది త్యాగపూరితం వల్ల ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఎదిరించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది స్వతంత్ర యోధులు, సమర యోధుల్లాగా పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కారణం ఏంటంటే వారు ఆ స్వతంత్రాన్ని తీసుకురావడానికి కారణం ఎలా వచ్చిందంటే వారు అణిగి ఉన్నంత వరకు రాలేదు కానీ ప్రియరా, వారు పోరాటం చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎదిరించారు, మరి అహింసతో చేశారు. అలాగే ఎదిరించి నిలబడిన తర్వాత భయపడినంతసేపు వారు జయించలేకపోయారు, కానీ వారు ఎదిరించి ప్రాణాలకు తెగించి వారు ఎప్పుడైతే వారు నిలబడ్డారో వెంటనే వారు విజయాన్ని పొందుకోవడం ప్రారంభించారు. ఒక సమయం వచ్చిన తర్వాత భారతదేశం స్వతంత్రం సాధించగలిగింది. కారణం ఏంటంటే బానిసలుగా వారు మౌనంగా ఉన్నంత వరకు మౌనంగా ఉన్నారు, కానీ ఒక ఉద్యమాలు ప్రారంభించి ఎదిరిస్తూ ప్రారంభించి ధైర్యంగా నిలబడిన తర్వాత జయించే శక్తి జయించగలిగారు, స్వతంత్రాన్ని తెచ్చుకోగలిగారు. ఆలోచన చేస్తే ఏనుగు చూస్తాం కదా, ఏనుగు చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క సర్కస్లో అది చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తాడు, దాని కాలుకి మరి తాడుతో కట్టేస్తాడు, పెద్ద తాడుతో దాని కాలుకి ఒక తాడుతో కట్టేస్తాడు ప్రియరా. సంఖ్యలాగా చైన్ లాగా తాడుతో కట్టేసి అది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే బానిసగా పెడతాడు. అది 2-3 సార్లు ఎదిరించుకుంటుంది. చిన్నప్పుడు ఎదిరించుకుని కాలు ఇలా ఎదిరిస్తుంది, కానీ కాళ్ళు రాదండి. అయితే చిన్నగా ఉంది కాబట్టి ఇక రాదు దానికి. అయితే తర్వాత అది పెద్ద అయిన తర్వాత కూడా అది ఎదిరించి ఇక అలవాటు అయిపోయి ఇక నేను జయించలేను, నా వల్ల కాదని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. పెద్ద అయిన తర్వాత కూడా ఆ చిన్నతాడు వాసనకు పెద్ద ఏనుకి ఆ చిన్నతాడు ఒక లెక్క కాదు, గట్టిగా ఒక లాగి ఇలా అంటే ఇరిగిపోద్ది, తెగిపోద్ది.
కానీ అది మెంటల్గా ఫిక్స్ అయిపోద్ది, నేను జయించలేను. చిన్నప్పటి నుంచి ఉంది కదా, అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయి ఇక నేను జయించలేని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇక పోరాటం చేయడం కూడా మానేసేసి అది ఆ యొక్క సర్కస్లో ఉన్న ఆ ఓనర్కి, యజమానికి బానిస అయిపోద్ది. అది ఆ సర్కస్లో ఆ వ్యక్తి ఏం చేయమంటే చేస్తుంది. ఆట ఆడమంటే ఆ వ్యక్తిని ఆటాడుకోగలిగే శక్తి ఉన్న ఆ ఏనుగు కూడా ఆ మావడికి లోబడిపోద్ది. ఆ యజమానికి లోబడిపోయి ఆ యజమానికి కీలుబొమ్మలాగా ఏం చేయమంటే అది చేస్తాం. సింహం చూస్తాం, సింహం కూడా మరి ఎంత పెద్ద సింహం ఆ చిన్న మంటల్లో ఆ సర్కిల్లో చైన్లో ఆ రింగ్లో దూకి ఆడు దూకమంటే దూకిద్ది. బానిస అయిపోయింది అక్కడ. ఆ ఓనర్కి, యజమానికి బానిస అయిపోయింది. కారణం ఏంటంటే లోపరుచుకున్నాడు. చూడండి, అందుకే వాక్యం సెలవిస్తుంది, మనం జయించలేమనుకుంటే ఎప్పుడు జయించలేము, కానీ జయించగలను, నా దేవుడు నాకు శక్తినిస్తాడనే ధైర్యంతో వాక్యానుసారంగా మనము ఎదిరిస్తే జయించే శక్తి దేవుడు ఇస్తాడు. అందుకే ఇది వాక్యం ఉంది, దేవునికి లోబడి ఉన్నటి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ గురించి పారిపోతాడు. జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండి అపవాదిని ఎదిరిస్తే ఆ సమస్యని, ఆ వ్యసనాన్ని నేను జయించలేను, నా వల్ల కాదనుకోవద్దు, కానీ నేను జయించగలని ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా నిలబడి అపవాదిని ఎదిరించి ఆ వ్యసనాన్ని ఎదిరించగలిగితే దేవుడు తప్పనిసరిగా నిలబడే శక్తి నీకు ఇస్తాడు. నిలబడలేను అనుకోవద్దు, కానీ నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు. ఆ శక్తిని నువ్వు పొందుకో ఇప్పుడే ఇస్తున్నాము. దేనికి ఇస్తాను? హల్లెలూయా. ఎందుకంటే మనం పాపానికి బానిసత్తులుగా, పాపానికి దాసులుగా ఉండటం కోసం మనం పిలవబడలేదు, కానీ మన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపాలు విడిపిస్తూ కోసం, పాపం రక్షిస్తూ కోసం క్రీస్తు లోకానికి వచ్చిన మాట వాక్యంలో చూస్తాం. కనుక మన దేవుడు ఎంత పాపమైనా సరే ఆ పాపపు బానిసత్వాన్ని విడిపించగల సామర్థ్యుడు. ఈరోజు నువ్వు ఎలాంటి పాపపు బానిసత్వంలోని సంఖ్యల్లో నువ్వు బంధించబడినా సరే ఏ స్థానంలో సంఖ్యల నుంచి ప్రభు విడిపించను గాక, ఆ పాపపు బంధకాల నుంచి ప్రభు నేను విడుదల చేయను గాక. అది ఎలాంటి పాపపు బానిసత్వం, ఎలాంటి పాపకు నువ్వు దాసుడుగా, ఎలాంటి పాపానికి దాసుడుగా నువ్వు లోబడిపోయినా సరే ఏసిన పాపపు సంఖ్యలు ప్రభు తెంచివేయను గాక, నీకు విడుదల ప్రభు దయచేయను గాక. రెండోదిగా చూస్తున్నాం, గలతీ రాసిన పత్రిక 4:8-10 చూసినట్లయితే, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమయ్యనయు నిష్ప్రయోజనమై ఉన్న మూలపాఠం తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవకాలను, సంవత్సరములు ఆచరించుచున్నాడు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవచ్చు, నేను మాకు మిమ్మల్ని గురించి నేను భయపడుచునని అపోస్తలుడైన పౌలు గారి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రెండోదిగా దేవుళ్ళు కాని వాటికి దాసులుగా ఉంటున్నారంట. ఇక్కడ ఏం సెలవిస్తారంటే దేవుణ్ణి కాని వాటికి దాసులుగా ఉంటున్నారు అంటే వ్యర్థమైన వాటికి దాసులుగా ఉంటున్నారు. వ్యర్థమైన వాటికి దాసులుగా ఉంటున్న వారు చూస్తున్నాం. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? బలహీనమైన నిష్ప్రయోజనమై ఉన్న మూలపాఠం తట్టు మరలా తిరగనేలా. బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠం తట్టు మరలా తిరుగుతున్నారంటే నిజముగా దేవుణ్ణి కాని వాటికి వీరు దాసులుగా ఉంటున్నారు, బలహీనమైన మూలపాఠం వైపు మరలా తిరుగుతున్నారు. మూలపాఠంలో అంటే ఏంటి అంటే సెలవిస్తున్నాడు, ఆచారాలు, అంతకుముందు చేసిన ఆచారాలు, అలాగే వారములు, దినములు, వారములు, ఉత్సవ కాలములను అంతకుముందు చేసిన వాటన్నిటిని కూడా ఆచారాలు, అన్ని ఆచారాలు మళ్ళా పాటిస్తున్నారు. వారి గురించి నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోద్దేమని అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాడు. ఎందుకోసమంటే రక్షణ పొందకముందు ఏ ఆచారాలు అయితే చేశారో, ఏ యొక్క వాటిని అయితే అంగీకరించారో, ఏటిని దేవుళ్ళుగా అంటే రక్షణ పొందకముందు దేవుళ్ళు అని ఆరాధన చేశారో వాటిని విడిచిపెట్టి వచ్చారు. కానీ నిజంగా దేవుళ్ళు కాని వాటిని ఈరోజు చాలామంది ఆరాధిస్తూ వాటికి దాసులుగా ఉంటున్నారు. ఒకటి, రక్షణ పొందకముందు దేవుళ్ళు, నిజముగా దేవుళ్ళు కాని వాటికి దాసులుగా ఉన్నవారిని చూస్తున్నాం కదండి. చూడండి, ఈరోజు మనిషి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజ చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం వేస్తూ. చూడండి, ఒక జంతువుని దేవుడిగా ఆరాధన చేస్తాడు, ఒక ప్రకృతిని దేవుడిగా ఆరాధన చేస్తాడు, ఒక చెట్టుని దేవుడిగా ఆరాధన చేస్తాడు, ఒక రాయిని దేవుడిగా ఆరాధన చేస్తాడు. చూడండి, ఎవరైనా బాగా సహాయం చేస్తే ఆ వ్యక్తికి గుడి కట్టేసి ఆ వ్యక్తిని దేవుడు చేస్తారు. ఏదైనా బాగా ఆటలో మంచిగా ప్రావీణ్యత కలిగి ఆడుతూ ఉండి దేశానికి మంచి పేరు తీసుకొస్తుంటే వారికి గుడి కట్టేసి వారిని దేవుడిగా చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు మనిషి వస్తువుని దేవుడిగా చేస్తున్నాడు. ఆ వస్తువుని, ఆ ప్రకృతిని, ఆ వ్యక్తిని తయారు చేసింది సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పైనున్నాడు, ఆయనే యేసు ప్రభువారు. దేనికి స్తుతి, హల్లెలూయా. చూడండి, మనుషుల చేత చేయబడింది ఎప్పుడు కూడా దేవుడిగా పిలవబడతాకి వీల్లేదు. మనుషుల చేతుల చేత చేయబడిన వస్తువు కానీ, ప్రతిమ కానీ, అది చెట్టు కానీ, అది ఎలాంటి ప్రతిమ అయినా సరే, అది ఎలాంటి వస్తువు అయినా, ఎలాంటి మనిషి అయినా సరే ఆరాధనకు యోగ్యుడు మాత్రం ఉంటాకి వీలు లేదు.
ఆరాధన యోగ్యుడు యేసుప్రభువారు ఒక్కడే. ఆయన నిజమైన దేవుడు, నేనే మార్గమని, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుళ్ళు కాని వాటికి దాసులుగా ఉంటున్నారు చాలామంది. దౌర్భాగ్యమైన విషయం, అది వాక్యాన్ని ఖండిస్తుంది. ఒక దేవుడిగా పిలువబడతాక ఉన్న ఆధారాలన్నీ కూడా యేసుప్రభువారిలో ఉన్నాయి. ఆయన ఒక్కడే నిజమైన దేవుడిగా పిలువబడతాక అర్హుడు. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం లేని ఒకే ఒక్క దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన బలిని కోరే వ్యక్తి కాదు, కానీ మన కోసం బలి అయిపోయే వ్యక్తి దేవుడు. ఆయన మన దగ్గర నుంచి ఏదో ఆశ్రయించే వ్యక్తి కాదు, కానీ మనకి అన్ని ఇచ్చి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి జీవితాన్ని ఇచ్చి మనం ప్రేమించే వ్యక్తి ఆయనే దేవుడు యేసుప్రభువారు. మనల్ని శిక్షించి మనల్ని భయపెట్టి మనల్ని హింసించేవాడు కాదు, కానీ ఆయన మనం ప్రేమించి మనకి పాపక్షమాపణ ఇచ్చి మనకి నిత్య జీవం ఇచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన బ్రతికున్న దేవుడు, చనిపోయిన దేవుడు కాదు. ఆయన ఒక్కడే యేసుప్రభువారు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, జీవిస్తున్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన యేసుప్రభువారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ దేవుడిని మనము ఆరాధించాలి. చూడండి, అలాంటి దేవుని కాని వాటి కోసము దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు. అయితే వాటిని విడిచిపెట్టి, సత్యం తెలుసుకుని వాటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా దినాలు, వారాలు, సంవత్సరాలు అని చెప్పి వాటికి దాసులుగా ఉంటున్నారు. వాటిని అపోస్తలుడైన పౌలు ఖండిస్తున్నాడు. ఇక్కడ గలతీ సంఘంతో చెప్తున్నాడు ఏంటంటే, మీరు దినాలు, వారాలు, సంవత్సరాలు, ఉత్సవాలు పాటిస్తున్నారు. రక్షణ పొందిన తర్వాత కూడా వాటిలో పాల్గొంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ సినిమా పాటలు పెడితే అక్కడికి వెళ్ళిపోయి సినిమా పాటల్లో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పాటలు వింటూ ఉంటారు. ఆ పందిరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. దీపాలు, ఉత్సవాలు అని చెప్పి అందరూ కూడా టబ్బాకాయలు కలిసినప్పుడు వీడు కూడా రక్షణ పొందిన తర్వాత కూడా వెళ్ళి మళ్ళీ వాటిలో పాల్గొంటూ సరదాల కోసం మరి ఉత్సవాలు చేస్తూ ఆ యొక్క ఆరాధన చేస్తున్న సంబంధం, విగ్రహారాధన చేస్తున్న ముందు వీడు కూడా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి మరి బాణాసంచ కలుస్తూ ఉంటారు. అంటే అన్నిటితో పాటు వీడు కూడా కలిసిపోతూ ఉంటారు. రక్షణ పొందిన విశ్వాసాలు అనబడిన వారు కూడా అన్నిటితో కలిసిపోతూ ఉంటారు. అలాగే దినాలు, మరి ఈరోజు మంచిది కాదని చెప్తా ఉంటారు. ఈరోజు మంచిది కాదు, శుక్రవారం డబ్బులు తీసుకోవాలి, శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వరు, మంగళవారం డబ్బులు ఎవరికి ఇవ్వరు, ఇంట్లోంచి డబ్బులు ఎవరికి ఇవ్వరు. చూడండి, ఎవరైనా డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకుందాం చూస్తాం. అంటే ఎవరి దగ్గర నుంచి రావాలని చూస్తే, ఎవరైనా ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇస్తే సంతోషంగా తీసుకుంటారు. శుక్రవారం లేదు, మంగళవారం లేదు. కానీ వీళ్ళు ఇవ్వాల్సి వస్తే అమ్మో శుక్రవారం ఇవ్వకూడదు అని చెప్పి మా ఇంట్లో నుంచి ధనము మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, ఇక ఈరోజు వెళ్ళిపోతే ఆ దేవత మా దగ్గరికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి భయపడిపోతూ, అంటే రోజులు, వారాలు ఈరోజు మంచిది కాదు అంటారు. ఈరోజు మంచిది కాదు, పిల్లి ఎదురొస్తే అయిపోతారు. ఈరోజు మంచిది కాదు, ఈ శుభకార్యం కాదు, ఈ రోజు మంచిది కాదు. బైబిల్ ఏం సెలవిస్తుంది? అన్ని దినాలు మంచిది దేవుడు సెలవిస్తే మంచిది కాదని చెప్పి రోజులు పాటిస్తూ ఉంటారు, దినాలు పాటిస్తూ ఉంటారు, వారాలు పాటిస్తూ ఉంటారు, అన్ని ఉత్సవాలు పాల్గొంటూ ఉంటారు, అన్నిటితో పాటు కలిసిపోతూ ఉంటారు. వెలికి చెగిరిపోతుందని వాక్యం సెలవిస్తుంటే వాళ్ళు పూజలు పునస్కారాల్లో వాళ్ళు పప్పులు వండుకుంటున్నప్పుడు పండగలకి వీళ్ళు కూడా వండుకు తినేస్తూ ఉంటారు. చూడండి, చాలా విషయాలు ఉంటాయి ఇలా చెప్పుకుంటా పోతే. అంటే వెలికి చెగిరిపోతలేదు, విశ్వాస పాలెక్కదని మనం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటే, మన ప్రత్యేకత లేకుండా మరి అన్నిటిలో కూడా కలిసిపోతూ వాటికి, అంటే అన్ని ఆచారాలకి బానిసలుగా అయిపోయి వాటిని విడిచిపెట్టి రాలేక ఇంకా దాంట్లో బానిసలుగా, దానికి ఆచారాలకి దాసులుగా, వారాలకి, దినాలకి బానిసలు అయిపోయిన వారు, రోజులకి ఆచరిస్తూ ఉన్నవారు ఎంతోమంది చూస్తాం. అంటే దేవుళ్ళు కాని నిజం కాని వాటికి దాసులైపోయి అదే నిజం అనుకుంటూ భ్రమలో ఉంటారు. దాన్ని బైబిల్ ఖండిస్తుంది. దానికి మనం దాసులుగా ఉంటానికి వీలేదు. మూడుగా చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 చూసినప్పుడు, ప్రభునందు పిలువబడిన దాసుడును ప్రభు వల్ల స్వతంత్రంగా పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువబెట్టి కొనబడినవాడు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనం విలువ పెట్టి కొనబడిన వారు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుషులకు దాసులుగా ఉండొద్దు అంటున్నాడు. ఈరోజు చాలామంది మనుషులకు దాసులుగా ఉండే వాళ్ళు ఉంటున్నారు. మనం మనుషులుగా దాసులుగా ఉండకూడదు, కానీ మనం విలువ పెట్టి కొనబడిన వారం మనం క్రీస్తులకు దాసులుగానే మాత్రమే ఉండాలి, కానీ మనుషులకు దాసులుగా ఉండొద్దు అనే వాక్యం సెలవిస్తుంది. అంటే మనుషులు ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో చెప్పి పాపంలో రాజీపడిపోతూ, పాపంలో కలిసిపోతూ, పాపానికి రాజీపడిపోతూ ఉంటారు. చూడు, అలాంటి దాన్ని బైబిల్ ఖండిస్తుంది. అలా మనుషుల ముఖస్థుతి కోసం పాపం చేయొద్దు. మనుషుల ముఖస్థుతి కోసం బంధువులు ఏమనుకుంటారేమో, అధికారం ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని చెప్పి నువ్వు కూడా పాపానికి రాజీ పడిపోయి మరి అలాంటి భక్తి నువ్వు చేయొద్దు. కానీ మనము క్రీస్తుకి మాత్రమే దాసులం అనే సంగతి మనం మర్చిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5-7 చూసినప్పుడు, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులుండుడి.
శరీర విషయంలో మనం యజమానులుగా ఉన్న వారికి అంటే మన అధికారులకి మనం విధేయత చూపించాలని వాక్యం సెలవిస్తుంది. అంటే మన పైన అధికారులు ఉన్నారు చూసారా, మరి మేనేజర్ కానివ్వండి, హెడ్ మాస్టర్లు కానివ్వండి, లేదంటే మన బాస్లు ఎవరైతే ఉంటారో, ఆఫీస్లో హెడ్గా ఎవరైతే ఉంటారో, లేదంటే స్కూల్లో హెడ్గా ఎవరైతే ఉంటారో, లేదంటే కాలేజీలో హెడ్గా ఎవరైతే ఉంటారో, లేదంటే సంఘంలో హెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము యజమానులు అనే వారికి మనము దాసులుగా ఉండాలి. అంటే వారికి మాటకి విధేయత చూపించాలి, వారి మాటకి విధేయత చూపించాలి. అంటే శరీరంతో మనం ఉన్నాం కాబట్టి లోకంలో జీవించినంత వరకు, ఈ లోకంలో జీవించినంత వరకు వారి మాటకి విధేయత చూపించాలి. అంటే అన్ని విషయాల్లో కాదు, అంటే పాపం చేయమని ప్రోత్సహించినప్పుడు తప్ప వాక్య విరుద్ధమైన కార్యకలాపాలు వారు ప్రేరేపించి ప్రోత్సహిస్తున్నప్పుడు వాటికి విధేయత చూపించడం వాక్యం సెలవచ్చట్లేదు. కానీ వారు చెప్పింది విధి ప్రకారము, మరి నీ యొక్క ఉద్యోగ ప్రకారము, డ్యూటీ ప్రకారము, చట్ట ప్రకారం మంచి విషయాలు చెప్పినప్పుడు తప్పనిసరిగా నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబట్టుకు కాక క్రీస్తు దాసనమును ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించము. అంటే మనుషులు సంతోషపెట్టే వ్యక్తిగా మనం ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలని వాక్యం సెలవు. చూసారా, ఇందాక చెప్పాను కదా, మనుషులు సంతోషపెట్టే వాళ్ళని చెప్పి మనుషుల కోసం అధికారుల మాట వినండి కాదంటలేదు. కానీ ఒకవేళ ప్రోత్సహించి తప్పుకు ప్రోత్సహిస్తూ వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఒకవేళ పూజలు చేయమని, విఘాతం చేయమని, లేదంటే మందిరకు రాకుండా మరి దేవుని ఆరాధన చేయకుండా ఇక్కడే ఉండాలని చెప్పి మరి దేవునికి వాక్య విరుద్ధంగా చేసినప్పుడు అలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. అది మనుషులు సంతోషపరచాలని చెప్పి చూడొద్దు. దేవుని చిత్తానుసారంగా అన్న మాట ఒకరు వాడాడు చూసారా, దేవుని చిత్తానుసారంగా మనము ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. అది దేవుని చిత్తంలో ఉంటే తప్పనిసరిగా లోబడి ఆ పని చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనుషులు సంతోషపెట్టినట్టుగా మనము చేయొద్దు, కానీ దేవుని చిత్తానుసారమైన సేవ మనం చేయాలి. మరొక దాసత్వం చూస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక 16:18 అటు వారు మన ప్రభు అయిన క్రీస్తును కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలన మాటల వలన నిష్కాపడం మనసులను మరొక చూసినట్లయితే వారు తమ కడుపునకు దాసులు అంటండి. దేనికి దాసులు అంటే కడుపునకు దాసులుగా ఉన్నవారు కొంతమంది చూస్తున్నాం ఇక్కడ. అంటే చాలామంది ఈరోజు చూసినప్పుడు వాస్తవానికి మనం బ్రతకడం కోసం మనము తినాలి, బ్రతకడం కోసం మనం తింటున్నాం, కానీ తిండి కోసం బ్రతికే వ్యక్తిలాగా ఉండకూడదు. అంటే ఫుడ్డీ అంటారు కదా, బాగా తినేవాళ్ళు చూడండి, మరి తినాలి కానీ ఆ తిని ధ్యాసలోనే ఉండి అన్నింటినీ పక్కన పెట్టేసి వాళ్ళగా ఉండకూడదు. చూసినట్లయితే ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా లావుగున్న వ్యక్తికి, ఇంత లావుగున్న వ్యక్తి బాగా ఆ లావు తగ్గించు కోసము డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడంటే, అయ్యా నేను లావు తగ్గాలంటే ఏం చేయాలంటే డాక్టర్ గారు చెప్పంట, అయ్యా నువ్వు మరి నేను చెప్పినట్టుగా చెయ్యి, 3 పూటలు కూడా చపాతీ తిను చెప్పి తప్పనిసరిగా లావు తగ్గుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంతా ఇన్న తర్వాత అంటాడు కదా, సరే డాక్టర్ గారు ఆ చపాతీ ఎందుకు భోజనంకి ముందా భోజనం తర్వాత అంటాడు. అంటే ఆయన చెప్పినట్లు అప్పుడు డాక్టర్ గారు అన్నాడు కదా, ఇక నువ్వు లావు తగ్గమని చెప్పాడు. అంటే చూసినట్లయితే అని ఏం చెప్తున్నాడంటే తిండి మానేసేసి ఇక బాగా తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం మానేసి 3 పూటలు కూడా చపాతీ మాత్రమే తినమని చెప్పాడు. ఇది ఏమంటున్నాడు, అంత అయిన తర్వాత ఆ చపాతీ భోజనం ముందా భోజనం తర్వాత, అంటే భోజనం చేసి మళ్ళీ చపాతీ తింటాడంట. చూసినట్లయితే తిండి కోసము కదా. రోజు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒక సంఘ పెద్ద అన్నట్టు కదా, అయ్యా ప్రార్థనకు వచ్చావు, కానీ ప్రార్థనలో మరి భోజనం చేస్తూ ఆయన పాపం పేద స్థితిగా ఉండి అక్కడ అన్న వ్యక్తి ఆ విశ్వాసి ఆ కూరలో ఆ కోడిగుడ్డు వేసి పెడితే ఆ సంఘ పెద్ద అన్నాడు కదా, అమ్మ పిల్లేసేవాడి దీని తల్లి లేదని చెప్పి నాకు తల్లి కూడా కావాలని చెప్పాను. అంటే ఆలోచన చేసినట్లయితే చూడండి, అంటే తిండి విషయంలో కడుపునకు దాసులుగా ఉంటారు. చూడండి ప్రార్థన సమయంలో చూస్తాం కదా, ప్రార్థన కూటలు పెట్టినప్పుడు చాలా చోట్ల మరి ఆ ప్రార్థన సమయంలో ప్రార్థనలో అయ్యే వరకు కూర్చునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజన సమయంలో చూస్తే అందరూ అక్కడ నిండుగా జనం కనపడతారు. అంటే మరి భోజనంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మరి ప్రార్థనకి ఇవ్వట్లేదు. అందుకే ఇది ఇలాంటి వరకు చెప్తున్నాడు, కడుపేవారి దేవుడు అంటాడు, కడుపునకు దాసులు అంటాడు, ఇంకోసారి అంటాడు కడుపేవారు దేవుడు అంటాడు, నాశనమేవారు అంతా ఉంటాడు, కడుపునకు దాసులు అంటున్నాడు. చూసినట్లయితే అలాంటి వ్యక్తికి మనం ఉండకూడదు. పోయేదాం తిండిబోతుల గురించి యేసురాక్ష యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ చెప్పడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్లో. తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్లో దాన్ని చూడండి, మీరు చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ ప్రకారము మనం క్రీస్తు దాసులుగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆయనకి మనం దాసులుగా ఉంటే మనం అన్ని విషయాలు జయం పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. 2వ పేతురు రాసిన పత్రిక 2:19-20 చూసినప్పుడు తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండిరి. భ్రష్టత్వముకు దాసులు అంటే అండి, భ్రష్టత్వముకు దాసులు ఎవరు అంటే వీళ్ళు 20 చూస్తాం కదా, వారు ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమునకు తప్పించుకొనినను తర్వాత మరలా వాటిలో చెక్కబడి వాటి చేత జయించబడిన ఎడల వాడి కడవరి స్థితి మునిపడి స్థితి కంటే చెడ్డదగిన అంటున్నాడు. అంటే భ్రష్టత్వమునకు దాసులు అయిపోతారు కొంతమంది.
అంటే రక్షణ పొంది దేవుని వాక్యాన్ని అంగీకరించి విశ్వసించిన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా మరలా అదే పాపం కోసం వెళ్తా ఉంటాడు. ఎలాంటి వారంటే కింద వాక్యం సెలవిస్తుంది, కుక్క వాంతికెక్కి దాన్ని తిన్నట్లుగా, పంది బురదలో మరలా వెళ్ళి బురదలో దొరికినట్టుగా అంటే వదిలేసిన పాపం కోసం మరలా వెళ్తూ ఉంటారు. వారు ఎలాంటి వారు అంటే వాక్యం విని రక్షించబడిన తర్వాత మరలా విడిచిపెట్టి పాపం జోలికి వెళ్తూ ఉంటుంది. వారి మొదటి స్థితి కంటే కడపడి స్థితి తర్వాత స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది అంటే చివరికి వారు భ్రష్టత్వానికి దాసులు అయిపోతారు. దేవుడు కూడా భ్రష్టత్వాన్ని విడిచిపెట్టేస్తాడు. అంటే అలాంటి స్థితికి వెళ్ళకూడదు. మీరు రక్షణ పొంది తెలియక చేసి దేవుడు క్షమిస్తారు, మళ్ళీ అదే పాపం చేస్తే దేవుడు క్షమిస్తారని చెప్పి తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు క్షమించేవాడు కాదు. భ్రష్టత్వానికి అప్పగిచ్చేస్తారు. అంటే భ్రష్ట మనసు వచ్చేస్తారు కొంతమందికి. అలాంటి భ్రష్ట మనసుకు మనం వెళ్ళకూడదు. మీరు వాడి కడమడి స్థితి, వాడి మొదటి స్థితి కంటే కడబడి స్థితి మరీ దారుణంగా ఉంటుంది అండి. అలాంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే ఈరోజు చాలామంది తెలిసి కూడా ఆ పాపం తప్పని తెలుసుకోవద్దు మరలా పాపం చేస్తూ ఉంటారు. మరి భ్రష్ట మనసు వచ్చేస్తుంది. దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించేస్తాడు. అంటే వాళ్ళు భ్రష్టత్వానికి దాసులు అయిపోతారు. అలాంటి స్థితికి వెళ్ళకూడదు. మనం దేనికి దాసులుగా ఉండాలంటే దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి, క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అంటే మన దాస్యపు కాడి నుంచి మనం విడిపించగలిగే దేవుడు మన ప్రభు. క్రీస్తుకు దాసులుగా నువ్వు మార్చబడగలిగితే ఆయన నీ దాస్యపు కాడి నుంచి విడుదల చేయగలవాడు, నీ పాపపు కాడి నుంచి విడుదల చేయగలవాడు, నీ శాపపు కాడిని విడుదల చేయగలవాడు. ఐగుప్తి దాస్యపు కాడి కింద నలిగిపోతున్న దేవుని ప్రజల్ని విడిపిస్తున్న కోసం మోషని పంపించాడు. వాడి దాస్యపు కాడిని విడిపించాడు, కనాను మార్గం నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన ఎందుకు విడిపించగలడంటే నీ దాస్యపు కాడినైనా, నీ పాపపు కాడినైనా, నీ రోగపు కాడైనా, నీ శాపపు కాడినైనా విడుదల చేయగల సమర్థుడు ప్రభువైన యేసువారు ఒక్కడే. ఎందుకంటే ఆయన ఫిలిప్పీ రాసిన 2 చూస్తాం, ఆయన దేవుని కుమారుడై ఉండి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందిన తర్వాత సాతానుపై ఆయన అధికారం పొందాడు. సాతాను తల సిలువలో చితతొక్కి మరణంపై విజయం పొందుకుని ఆయన రోగంపై, శాపంపై, పాపంపై అన్నిటిపై సర్వాధికారము యేసయ్య పొందుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అతి సర్వాధికారం కలిగిన దేవుడు ఈరోజు నీ పాపపు కాడి నుంచి విడుదల చేయనుగాక, నీ దాస్యపు కాడి నుంచి విడుదల చేయనుగాక, నీ రోగపు కాడి నుంచి విడుదల చేయనుగాక, నీ శాపపు కాడిని విడుదల చేయనుగాక. ఏ పాప బానిసత్వంలో విడుదల పొందలేక భయపడుతున్నావో ఆ దాస్యపు కాడిని, ఆ పాపపు కాడిని నా దేవుడు విరగొట్టినగాక. ఆ పాపపు కాడి నుంచి విడిపించి నిన్ను రక్షించి దేవుడికి నూతన జీవితం ప్రభు అనుగ్రహించునుగాక. నా దేవుడు అది ఎలాంటి దాస్యపు కాడైనా, ఎలాంటి పాపపు కాడైనా, ఎలాంటి శాపపు కాడైనా, ఎలాంటి చీకటి క్షేత్ర అపిత్తాత్మల ఏలుబడి చేస్తున్న కాడినా సరే యేసునామములో ప్రతి కాడి విరగొట్టగలిగింది యేసయ్య అభిషేకం ఒకటే. అటు అభిషేకము నీ జీవితంలో కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవునికి నువ్వు లోపడే వ్యక్తిగా ఉంటే క్రీస్తు, ఒక విషయం మర్చిపోద్దు, క్రీస్తు దాసులుగా నువ్వు ఉంటాకి ఇష్టపడగలిగితే, సంపూర్ణంగా నీ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యకి నువ్వు అర్పించుకోగలిగితే, నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే దేవుడు అది ఏ కాడైనా, ఏ దోషపు కాడైనా, ఏ దాస్యపు కాడైనా, ఏ పాపపు కాడైనా, ఏ శాపపు కాడైనా విడిపించి నేను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. అటు కృప దేవునికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రార్థన చేసిన ప్రతి కూడా సమస్య నుంచి విడుదల చేయండి. అనుకున్న ప్రతి బాధ, ప్రతి రోగం, ప్రతి సమస్య నుంచి విడుదల చేసి దీవించి ఆస్తించి మేలు చేయమని ఇవి యేసునామములో వాక్కు వీడి జీవితంలో ఫలింపు చేసి ఆస్తించి దీవించి వీడు ఎదుర్కొన్న ప్రతి అయా భారముని దాస్యపు కాడి నుంచి, ప్రతి రోగపు కాడి నుంచి, ప్రతి అనారోగ్యపు కాడి నుంచి, ప్రతి పాపపు బంధకాలని కాడి నుంచి విడుదల చేసి ప్రతి వ్యసనాలు కాడి నుంచి విడిపించి రక్షించి మేలు చేయమని దీవిస్తూ నీకు మాత్రమే దాసులుగా ఉండి ఏ పాపానికి, ఏ రోగానికి, ఏ శాపానికి దాసులుగా ఉండక నీకు ఒక్కడికి మాత్రమే దాసులుగా ఉండే కృప బిడ్డకు దయచేసి దీవించమని యేసును పాదం సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇలాంటి వాక్యాన్ని మరింత చూడాలంటే యేసును రక్షణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.